అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతహు. నేను ఐవైఎం రాష్ట్ర సలహా మండలి సభ్యుడిని, అనంతపురం జిల్లా అధ్యక్షుడిని. మన తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఎక్కువ పిల్లల్ని కనమని చెప్పడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనమనేసి చెప్పడం జరిగింది. దీనికి గల కారణాలు ఏదని ఒకసారి మనం పరిశీలిస్తే ఇంకా మనకు టిఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది మనకు సౌత్ ఇండియాలో చూస్తే కనుక 1.7 ఉంది. దీనికి మనము కొంచెం చింతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గ్రామాల్లోకి ఇంకా పోయి చూసుకుంటే యువతనే లేరంట, కేవలం పెద్దవారి మట్టుకు ఉన్నారంట, వృద్ధులే ఉన్నారంట, అంటే సీనియర్ సిటిజన్సే ఉన్నారంట. ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే ఇంకా ప్రత్యేకంగా ఉన్న యువత కూడా అమెరికా వెళ్ళిపోయినారంట, విదేశాలు వెళ్ళిపోయినారంట. సో గ్రామాల్లో ఎటు చూసినా యువత లేరనేసి చెప్పడం జరుగుతుంది. సో అందుకే ఈ ప్రభుత్వాలు ఇప్పటి నుంచి చర్యలు తీసుకుంటున్నాయి. మనం నార్త్ సైడ్ ఇంకా చూసుకుంటే వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్లో చూసుకుంటే ఇంకా అక్కడ ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2.5 ఉంది. మన దేశ యావరేజ్ రేట్ కూడా అది ఆ మటుకు ఉండాలి. సో సౌత్ ఇండియాలో ఈ విధంగా పడిపోవడంతో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది పిల్లల్ని కనమనేసి ప్రభుత్వాలు ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. మనం ఇంకా ముందు చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మంచి మంచి పథకాలు కూడా ఎక్కువ మంది పిల్లలు పుట్టించే వాళ్ళకు ఇవ్వడం జరగవచ్చు. సబ్సిడీ కూడా ఇవ్వచ్చు. మనం భవిష్యత్తులో చూసుకుంటే ఈ విధంగా ప్రభుత్వాలు అడుగులు వేయడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రభుత్వాలు ఈ విధంగా చేయడానికి కారణం, ఇవి ఎక్కువ మంది పిల్లల్ని కనిమని చెప్పడానికి కారణం ఇదే. మన సౌత్ ఇండియాలో సంతాన ఉత్పత్తి రేట్ పడిపోయింది, దాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నారు.